ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, కన్నైనా కొట్టవే జిగేలు రాణి. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, కన్నైనా కొట్టవే జిగేలు రాణి. ముద్దేమో మునసబుకి పెట్టేసింది, కన్నేమో కరణానికి కొట్టేసింది. ఇదిగో కొట్క, ముద్దేమో మునసబుకి పెట్టేసింది, కన్నేమో కరణానికి కొట్టేసింది. అమ్మని ఈ లేడీ కిలాడి అరుణ మామూలు ముదురు కాదన్నమాట. ఎంత దేశ ముదురహే. ఈ లేడీ డన్ చేతిలో ఎంతో మంది బుక్ అయిపోయి ఉన్నారంట. అవునంటగా, ఆమె ఫోన్ ఓపెన్ చేస్తే మనోళ్ళ బాగోతాలు బయటపడతాయంటగా. ఇదిగో కొట్టక, ఎక్కడో నెల్లూరు కాబట్టి సరిపోయింది. అదే మన బెజవాడ దగ్గరలో అయితే మనం బుక్ అయిపోయే వాళ్ళం. దూరంగా ఉన్న లేడీ డాన్ అరుణకి కాల్ రికార్డ్స్ చేయడం అలవాటు అంట. కొంపదీసి మనం కానీ ఆమెతో మాట్లాడామా? ఏమో, చీకట్లో కన్ను కొట్టే అలవాటు ఉన్నడివి నీకే తెలియాలి, నాకేం తెలుసు నా బొచ్చులోది. నువ్వు భయపెట్టకొట్టక. ఇంతకీ ఆ ఫోన్లో ఏవో ఫోటోలు వీడియోలు ఉన్నాయంట. ఏమై ఉంటాయబ్బా? మన మగాళ్ళ కన్నా ఈ ఆడవాళ్ళు చాలా డేంజర్ మామ. అంటే ఎలా? ఏ విషయంలో డేంజర్ కొట్టక? నాకు అర్థమై సావట్లా. ఏముంది, బావలు సయ్యా సై మరదలు సయ్యా సై, బావలు సయ్యా సై మరదలు సయ్యా, ఏ రింబోలా రింబోలా రింబోలా. మన రాంబో రాంబాబు లాంటి వాళ్ళు ఈ రింబోలా గేమ్స్ బాగానే ఆడతారుగా. ఒక్క కాంబాబు అనే ఉంది, అసలు మన పార్టీలో మాక్సిమం ఉంది ఈ గంట అరగంట బ్యాచేగా. ఇదిగో గుట్క, న్యూడ్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు, మర్చిపోయావా? ఆ నగ్న వీరుడిని ఎందుకు మర్చిపోతాను? మన సన్నాసుల వీక్నెస్లు బేస్ చేసుకుని చాలా మంది లేడీ కేడీలు వలలు వేస్తుంటారు. ఇదిగో గుట్క, ఈ అరుణ వలలో పెద్ద పెద్ద చేపలే పడుంటాయనేది నా డౌట్. చేపలు పడ్డాయో తిమింగలాలు పడ్డాయో ఆ పోలీసు వాళ్ళు ఆ ఫోన్ వల్ల ఓపెన్ చేస్తేనేగా తెలిసేది. ఒకవేళ పెద్ద పెద్ద వికెట్లు పడిపోతే ఇప్పుడు మన జరగన్న పరిస్థితి, మన పార్టీ పరిస్థితి ఏంటంటావు? ఏముంది, కలసే జీవిందే కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది అంటూ శోకండాలు పెడుతూ పాటలు పాడుకోవడమే. 2 సంవత్సరాల నుంచి ఆమె ఎవరెవరితో మాట్లాడిందో కాల్ డేటా ఉందంట. అందుకే అనేది ఈ ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది. మన జలగన్నను ఈ లేడీలు ఎవరైనా అన్నా అని పిలిస్తే చాలు, వాళ్ళు కేడీలైనా డాన్లైనా చూడ్డు. అలా చూడకేగా మన ఐరన్ లెగ్ ని దరిద్రం అని తెలిసినా కూడా పార్టీలో పెట్టుకున్నాడు. మన శ్యామలో ఏమన్నా తక్కువ? అడ్డమైన రికార్డింగ్ డాన్సులు వేసిన చరిత్ర ఉన్నా కూడా ఆలోచించకుండా గొట్టాల ముందుకు వదిలేశాడు. అసలు మన పార్టీకి ఏదో శని పట్టుకున్నట్లుంది, లేకపోతే ఒక్కొక్కటిగా ఏంటి దారుణాలు. అసలు మన జలగన్నే పార్టీకి పెద్ద శని. ముందు మనోడు లోపలికి పోతే గాని పార్టీకి పట్టిన దరిద్రం వదలదు. అది సరే గాని కొట్క, రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ పైన బయటికి తెచ్చిందంటే మామూలు ఆడది కాదు ఈ అరుణ. ఎంతమంది మన నాయకుల పోలీసుల సహకారం ఉంటే ఇలా జరుగుతుందో చూడు. అందుకే అంటారు 100 మంది మగాళ్ళ వల్ల కాని పని ఒక్క ఆడది చేయగలుగుతుంది అని. అంటే ఆడదే ఆధారం మనకదాడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం. ఇప్పుడు ఈ సంతాపం ఎవడెవడికి తగులుతుందో చూడాలి. ఆ కోటం వాళ్ళకంటే నీకే ఆతృతగా ఉన్నట్లుందిగా. ఆతురత సంగతి పక్కన పెట్టి ఎవరికి ఏమైనా బ్యాండ్ పడేది మాత్రం ముమ్మాటికి మన శవాలు రెడ్డికే తొరిపళ్ళు.